హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీర్. ఈరోజు ఎంతో రుచికరమైన చట్నీ అండి. చాలా సులువుగా చాలా తక్కువ టైంలో పల్లి చట్నీ తయారు చేయొచ్చు. అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇలా నేను చెప్పిన పద్ధతిలో పల్లి చట్నీ చేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, ఇంకా ఏదైనా కర్రీలాగా వాడుకుని తినచ్చు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు చట్నీ చేయుటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కప్పు పల్లీలు, పచ్చిమిర్చి 8, టమాటా ముక్కలు 1/2 కప్పు, మీడియం సైజు 2 తీసుకున్నానండి. ఉల్లిపాయ 1, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర 1/2 కప్పు, అల్లం ముక్క 1 ఇంచు, సాల్ట్ టేస్ట్కు సరిపడా, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కొంచెము. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకోవాలి. పాత్ర వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పల్లీలు ఇలా దోరగా వేపుకోవాలి. చూడండి, చిన్న మంట మీద ఇలా వేపుకుంటే చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పల్లీలు మాడిపోకుండా బాగా ఎర్రగా అయ్యేలా మీడియం సైజులో వేపుకోవాలి. చూడండి, వేగిపోయాయి, పొట్టు కూడా ఊడొస్తుంది. ఇప్పుడు పల్లీలు తీసి ఒక కప్పులో తీసి పెట్టుకోవాలి. అలాగే అదే పాత్ర పెట్టుకుని అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా వాటిని కలుపుకోవాలి. ఇలా వేగనివ్వాలి. చూడండి, మిర్చీలు ఇలా వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలపాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని తర్వాత టమాటా ముక్కలు వేయాలి. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆయిల్లో మీడియం మంటలో మగ్గనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే అల్లం ముక్క వేయాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని పల్లీల పొట్టు తీసుకోవాలి. చూడండి, ఇలా పొట్టు తీయడం వల్ల చట్నీ చూడడానికి కలర్ఫుల్గా బాగా ఉంటుందండి. అందుకోసం పొట్టు తీసి ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అదే మిక్సీ గిన్నెలోకి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన టమాటా, మిర్చి అన్నీ కలిపి వేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకుని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మిక్సీ పట్టి ఇలా చట్నీ రెడీ చేసుకోవాలి. ఈ చట్నీ దోశల్లోకి, రాగి ముద్దలోకి, అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. నేను చెప్పిన ఈ క్వాంటిటీస్ తో చట్నీ చేసుకుని చాలా రుచిగా తినండి. తింటూ ఎంజాయ్ చేయండి. మీరు కూడా చట్నీ చేసుకుని తిని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.